లూకా సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. లైవ్లో ఉన్న వారందరూ కూడా మీ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అనొక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. 6వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడచిన వృద్ధులైరి. ఒక కుటుంబం కనబడుతుంది, వృద్ధాప్యంలోకి వచ్చేసిన కుటుంబం. వృద్ధాప్యం అంట భారం అంట. యవన కాలం ఏమో ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్దంటే ఎప్పుడు గడిచిపోయిందో కూడా అర్థం కాదు. యూత్ చాలా బిజీగా ఉంటారు కదండి. యూత్ ఎవరి చేతికి చెక్కరు. సముద్రంలో అలా మాయమైపోయిన చేపల్లా ఉంటారు యూత్. ఆరోగ్యము, ఎనర్జీ పరవళ్ళు తొక్కుతూ ఉంటుందేమో. యవనస్తులు ఒక దగ్గర ఉండరు, కుదురుగా ఉండరు, ఎవరిని పట్టించుకోరు. యవన కాలంలో చాలా బిజీగా వాళ్ళ జీవితాన్ని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో సరదాగా గడిపేస్తారు. కానీ ఒక్కసారి వృద్ధాప్యానికి వచ్చేసరికి, వయసు పైబడుతుండేసరికి అర్థమవుతుంది, అమ్మో నా శరీరంలో ఆరోగ్యం తగ్గిపోతుంది. అంతకుముందు ఉన్నంత మొబిలిటీ ఇప్పుడు లేదు. అంతకుముందు ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు కదలాలంటే, ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. శరీరంలో ఆరోగ్యం తగ్గిపోతున్నప్పుడు, శక్తి తగ్గిపోతున్నప్పుడు, బలం తగ్గిపోతున్నప్పుడు, కొన్నిసార్లు ఉద్యోగం చేసి సంపాదించడానికి వయసు పెరిగే కొద్దీ ఇంకంత పరిస్థితులు కూడా ఉండవు. చేతిలో ధనం కూడా నెమ్మదిగా అయిపోతున్నప్పుడు, కొంచెం అంతకుముందు యవన కాలంలో ఉన్నప్పుడు మన చుట్టూ జోరిగల్లా తిరిగే స్నేహితులు ఒక్కసారి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఒక మాటలో చెప్పాలంటే ఎవరి దారిన వాళ్ళు అన్నట్లు వెళ్ళిపోతారు. సో ఒక రకమైన ఒంటరితనం. ఓల్డ్ టైంలో అంటే ఓల్డ్ ఏజ్లో సీనియర్ సిటిజన్స్ ఒక మాట చెప్తూ ఉంటారు, ఎంటీ నెస్ట్ అని ఒక మాట వాడుతూ ఉంటారు. ఎంటీ నెస్ట్ అంటే అర్థం ఏంటంటే పక్షి గూడు ఖాళీ అయినప్పుడు అంట. చూడండి, గూడులో పిల్లలు పెడతాయి పక్షులు. ఆ బిడ్డలు గుడ్లలో నుండి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి ఆ పిల్లలకి ఎగరడం వచ్చిన తర్వాత, రెక్కల్లో శక్తి వచ్చిన తర్వాత, పక్షులు ఎగిరిపోయాక మళ్ళీ ఎంటీ నెస్ట్ అయిపోద్ది. అంతకుముందు గుడ్లతో నిండుగా ఉన్న గూడు, పిల్లలతో నిండుగా ఉన్న గూడు ఖాళీ అయిపోద్ది. సో ఓల్డ్ ఏజ్లో లెక్క సీనియర్ సిటిజన్స్గా వయసు పైబడుతున్నప్పుడు ఇల్లు కూడా ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే, ఎలిజబెతు జకర్యా ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని చాలా నమ్మకంగా వెంబడిస్తున్నవారు, దేవుని చాలా ప్రేమిస్తున్నవారు. కానీ వారి జీవితంలో ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చేసారు. వారి జీవితంలో ఒక ఆశీర్వాదం కొరకు లైఫ్ టైం అంతా కనిపెట్టారు. వివాహమైన దగ్గర నుంచి కనిపెట్టుంటారు. పిల్లలు కలిగితే బాగుండు, దేవుడు బిడ్డల్ని ఇస్తే బాగుండు అని వివాహమైన అన్ని జంటల్లాగే వారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ వృద్ధాప్యం వచ్చేసింది, పిల్లలు మాత్రం కలగలేదు. అయితే ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచిస్తే 8వ వచనంలో, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము చేయుచుండగా. వీరు ఒక యాజక కుటుంబం అండి. యాజక కుటుంబంలో వీరున్నారు. ఈమె అహరోను కుమార్తెలలో ఒకతే అనే మాట చూసామంటే లేవి గోత్రానికి చెందిన వారు యాజక గోత్రం. యాజకులు అంటే దేవుని సేవించడం వాళ్ళ జీవితంలో వాళ్ళ లక్ష్యం, లేకపోతే వాళ్ళు చేసే పనే అది. దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి నేను యాజక ధర్మం చేయను, నా ప్రార్థనలన్నీ నా యాచనలన్నీ ఏమైపోయాయి, అందరి కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు కానీ నాకేం చేయడం లేదు కాబట్టి ఇక నేను యాజక ధర్మాన్ని మానుకుంటానని జకర్యా మానుకోలేదు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకి జవాబు రాకపోతే ఫెడప్ అయిపోతాం, అలిసిపోతాం. ఇంకేం ప్రార్థన చేస్తాంలేండి, ఇంకా నాకు ప్రార్థన చేయడానికి ఓపిక లేదు, ఇంకా నాకు నిరీక్షణ లేదు, ముందు హోపే వదిలేసుకుంటాం. హోప్ పోయిన తర్వాత ఇంకా ప్రార్థన కూడా చెయ్యం, ఎందుకంటే ఇంకా దేవుడు ఇవ్వడేమోలే బహుశా ఈ లైఫ్ టైం కని. ఆ తర్వాత దేవుడు నేను అడిగింది నాకు ఇవ్వనప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఇంకా నేను ఎందుకు ఆయనకి ఇష్టంగా బ్రతకాలని కొంతమంది దేవుని మీద అలుగుతూ ఉంటారు. దేవునికి వాళ్ళకి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ జకర్యా గురించి మనం ఆలోచించినట్లయితే, ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఏ పని చేయకుండా మౌనంగా కూర్చోలేదండి. కొంతమంది ఇలాగే ఉంటారు, ఆశీర్వాదం వచ్చి నా తలుపు తట్టే వరకు నేను చేతులు కట్టుకొని కూర్చొని ఏ పని చేయకుండా ఉంటానని అలా ఎదురు చూస్తూ ఉంటారు. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఆశీర్వాదము దేవుడు అనుకున్న సమయంలో, దేవుడు అనుకున్న కాలంలో, దేవుడు అనుకున్న విధానంలో, దేవుడు అనుకున్న
మరి పరిస్థితిలో మన దగ్గరకు వస్తుంది. కానీ అప్పటి వరకు మనం చేయవలసింది మనం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన మానకూడదు, పరిచర్య మానకూడదు, దేవుని ప్రేమించడం మానకూడదు, దేవుని స్తుతించడం మానకూడదు, దేవుని సేవించడం మానకూడదు. మనం చేయవలసిన పనులు మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు ఇవ్వవలసిన ప్రతిఫలము ఆయన తగిన సమయంలో దయచేస్తాడు. నాకు ఒక కొటేషన్ బాగా ఇష్టం. ఆ కొటేషన్ ఏంటంటే, ఇఫ్ యూ కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ కీప్ గెటింగ్ వాట్ యు ఆర్ గెటింగ్ అని. ఇఫ్ యూ కీప్ డూయింగ్ వాట్ యూఆర్ డూయింగ్ యూ విల్ కీప్ గెటింగ్ వాట్ యూఆర్ గెటింగ్. నువ్వేం చేస్తున్నావు అది చేసుకుంటూ వెళ్ళు, నీకు ఏ ఫలము ఏ ఆశీర్వాదం వస్తుందో అది వస్తూనే ఉంటుందని. కొన్నిసార్లు డూయింగ్ మానేసి గెట్టింగ్ మీద ఫోకస్ ఉండిపోద్ది మనకి. విత్తనాలు విత్తకుండా రైతు కూర్చొని పంట వస్తుందేమో, దిగుబడి వస్తుందేమో, చాలా మంచి క్రాప్స్ వస్తాయేమో అని కనిపెడితే రాదు. విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాలి, అప్పుడు రావాల్సిన పంట తగిన సమయంలో వస్తుంది. జకర్యా అంట తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుటే ఉన్నారు. హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కదండి, దేవా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని మర్చిపోవద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టద్దు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ దేవుని ఎదుట యాజక ధర్మం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోలా, దేవునికి దగ్గరగానే ఉన్నాడు. దేవుని ఎదుట చాలాసార్లు మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో కూడా, వీరు దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉన్నారు, దేవుని ఎదుట నిందారహితులుగా ఉన్నారు అనే మాట. దేవుని ఎదుట ఉంటేనే క్షేమం, దేవుని ఎదుట నుండి పారిపోతే క్షేమము లేదు. కోడి గుడ్లలో నుండి గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలకు చెప్తుంది, అంటే వాటి భాష మనకు తెలియదు కానీ బహుశా ఇదే చెప్తుందేమో కోడి. ఏమనంటే, మీరు నా ఎదుటే ఉండండి, మీరు ఎంతనా ఆడుకోండి పర్వాలేదు, ఎంతనా ఎంజాయ్ చేయండి పర్వాలేదు, ఏమన్నా తినండి పర్వాలేదు, కానీ గద్దలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి, అవి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు, కాబట్టి నా ఎదుట ఉండండి, నాకు దూరంగా వెళ్ళిపోదు. ఎందుకంటే నాకు దూరంగా ఉంటే గద్ద వచ్చి మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతే నేను ప్రొటెక్ట్ చేయలేను. కొన్ని ఉంటాయి కోడిపిల్లలు, వాటికి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అమ్మ మాట నేను ఎందుకు వినాలి, అమ్మ ఎప్పుడు ఇలాగే చెప్తుందిలే అని అనుకొని తల్లికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతే గద్దో కుక్కో పిల్లో ఏదో ఒకటి దాన్ని తీసుకొని వెళ్ళిపోయి చంపేస్తుంది. తల్లి ఎదుట నుండి వెళ్ళిపోయిన బిడ్డకైతే క్షేమము లేదు. ఇక్కడ జకర్యా గురించి మనం ఆలోచిస్తే దేవుని ఎదుట యాజక ధర్మం చేస్తున్నాడు. మనం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో, ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ ఏ పని చేస్తున్నా, అయ్యా నీ ఎదుట నేను ఉండాలని ఆశపడుతున్నాను, నిన్ను నా ఎదుట పెట్టుకోవాలని ఆశపడుతున్నాను, నీ ఎదుట నేను ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నా ముందు ఉంటే నాకు అది క్షేమం. మహోన్నతుని చాటున నివసించువాడు. చాటున అంటే ఏంటండి, మహోన్నతునికి దగ్గరగా ఉండాల. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. 91వ కీర్తన అందరం కంఠస్థం చేసేస్తూ ఉంటాం కదండి. కరోనా వచ్చాక ఇంకా బాగా కంఠస్థం చేసేసాం. ఎందుకంటే వేటకాని ఊరిలో ఉండి నా ప్రాణాన్ని రక్షించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను కాపాడుతాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగునంటే ఈ వాగ్దానాలన్నీ మనకు టానిక్లా పనిచేస్తూనే ఉన్నాయి. ఇంకా 91వ కీర్తన. కానీ ఆ కీర్తన ప్రారంభ వచనాలు మనం ఆలోచిస్తే, మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడన. సర్వశక్తుని నీడ నా మీద పడాలంటే నేను సర్వశక్తునికి దగ్గరగా, బిల్డింగ్ నీడ పడాలంటే బిల్డింగ్ పక్కనే ఉండాలి. బిల్డింగ్కి కిలోమీటర్ దూరం ఉండి బిల్డింగ్ నీడ నా మీద పడుతుంది అనుకుంటే పడదు. ఇక్కడ జకర్యా ఎలిజబెతులు దేవుని ఎదుట వారు భక్తిగా బ్రతికారంట. వారు చేయవలసిన ప్రార్థనలు, యాచనలు, యాజక ధర్మము వారు నిర్వర్తిస్తూనే వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అలా చేస్తూ ఉండగా దేవుడు దర్శించాడు. హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తూ ఉండగా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, నువ్వు నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉండగా, నువ్వు నమ్మకంగా దేవుని వెంబడిస్తూ ఉండగా, నువ్వు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్ను దర్శించే రోజు అది. హల్లెలూయా. ఎప్పుడూ ఒకలాగా ఉండవండి. బహుశా అనుకోవచ్చు, ఎంతకాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా, ఒక రోజు వస్తుందంటే వస్తుంది, ఒక రోజు వస్తుంది. అ డే విల్ కమ్. ఒక బంగారు రోజు నీ జీవితంలో వస్తుంది, ఒక బంగారు అవకాశం నీ జీవితంలో వస్తుంది. ఆ రోజు వస్తాడు, దేవుడు వస్తాడు. ఆ రోజు దేవుడు చాలా స్పష్టంగా నీ పక్షంగా ఉన్నానని చూపించే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు నీకొకటే కాదు అర్థమయ్యేది దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోద్ది ఏంటంటే వీరి పక్షంగా దేవుడు ఉన్నాడు, వీరి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడని. హల్లెలూయా.
మనం అనుకుంటే రహస్యంగా ఎంత ప్రార్థన చేస్తున్నానో, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నానో, ఎంతగా నేను దేవునికి నా కానుకలు ఇచ్చి దేవుని ఘనపరుస్తున్నానో, ఎన్ని నిందలు దేవుని కొరకు భరిస్తున్నానో, ఎన్ని శోధనలు దేవుని కొరకు సహిస్తున్నానో. అయ్యో, నా జీవితంలో దేవుడు నన్ను దర్శించే రోజు ఇంతవరకు రాలేదే అని అనుకుంటున్నామేమో. వస్తుంది ఒక రోజు. ఆ డే విల్ కమ్. ఆ తారీఖు ఏంటో నేను చెప్పలేను, ఆ నెల ఏంటో నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఆయన టైమింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ డే విల్ ష్యూర్లీ కమ్. ఆ రోజు నీ కళ్ళు తెరిపిస్తాడు దేవుడు. ఏమనంటే, ఉన్నాను బిడ్డ, ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థనలు వేస్ట్ అవలా, ఇంతకాలం నువ్వు చేసిన భక్తి వ్యర్థం కాలేదు, ఇంతకాలం నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నేను మౌనంగా లేను అని చూపించే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. ఇక్కడున్న ఎంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారో మందిరంలో, లైవ్లో ఎంతమంది పాలు పొందుతున్నారో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు చేయవలసిన ప్రార్థనలు, నీవు చేయవలసిన యాచనలు చేస్తూనే ఉండు. ఒకరోజు మాత్రం నేను నిన్ను దర్శించబోతున్నాను. ఆమేన్. దేవుని దూత ప్రత్యక్షమైన మాట చూడండి, 11వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. దేవుని దూతలు ప్రత్యక్షం అవడం అంటే ఒక జొమాటో, స్విగ్గీ ఏజెంట్ మన ముందుకొచ్చి, ఇదిగోండి మీకు పలానా ఫుడ్ ఆర్డర్ చేశారు, మీకు ఇస్తున్నానని కనబడే అంత సింపుల్ కాదండి. దేవుని దూత ప్రత్యక్షం అవడం, ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ థింగ్. అసలు ఆ కాలంలో చాలా చాలా అరుదుగా జరిగేది. ఎందుకంటే దేవుని దూతలు ఏదో ఇక్కడ లోకల్గా ఉండే ఆఫీస్ నుండి రారు కదా. హెడ్ ఆఫీస్ పరలోకంలో ఉంటుంది దేవుని దూతలకి. అక్కడి నుంచి రావాలంటే కొన్ని లక్షల కోట్ల మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఒక వర్తమానం దేవుని దగ్గర నుంచి తీసుకొని దేవుని దూత రావడం అంటే ఇట్స్ నాట్ సింపుల్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది ప్రతిరోజు జరిగే విషయం కాదు. సో దేవుని దూత జకర్యాకు వచ్చి ప్రత్యక్షం అవగానే షాక్ అయిపోయాడు, భయపడిపోయాడు, తొందరపడిపోయాడు. దేవుని దూత నా దగ్గరికి రావడం ఏంటి? కొన్నిసార్లు మనకు అలాగే ఉంటుందండి. దేవుడు దర్శించాలి దర్శించాలి దర్శించాలని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు నిజంగానే దర్శించగానే భయపడిపోతాం. అమ్మో, దేవుడు ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకు, ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావా నాతో? ఇంత ప్రణాళిక నా పట్ల నువ్వు కలిగి ఉన్నావా? జకర్యా దేవుని దూత అతనికి ప్రత్యక్షం అవ్వగానే భయపడిపోయాడంట. అప్పుడు దూత జకర్యాతో చెప్పిన మాట 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. ఈ ఉదయం వేసే అదే చెప్తున్నాడండి మనందరితో. ఏంటంటే, అక్కడ జకర్యా అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకొని ఒకసారి చదువుకుందామండి ఒకసారి ఆ వచనం ఇంకొకసారి చదువుకుందాం. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, మీ పేరు పెట్టుకోండి, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడినది. గాడ్ హ్యాస్ హర్డ్ యోర్ ప్రేయర్. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము గురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. చిన్నగా ప్రార్థన చేసినా వింటాడు, మూలుగుతూ ప్రార్థన చేసినా వింటాడు, మనస్సులో ప్రార్థన చేసినా వింటాడు, మరణ పడక మీద నుండి ప్రార్థన చేసినా వింటాడు. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నీవు ఒంటరిగా అలా ఆలోచించుకుంటూ ప్రార్థన చేసినా కూడా వింటాడు. అర్ధరాత్రి నువ్వు ప్రార్థన చేసినా వింటాడు. నీ ప్రార్థన వినబడినది. ఆ తర్వాత దేవుని దూత చెప్తున్న మాట, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టదు. అంటే నిజానికి జకర్యా ఎలిజబెత్లు అనుకున్నారు, ప్రార్థన చేసాం, ప్రార్థన ఎక్స్పైరీ అయిపోయింది. చూడండి, మందులు ఎక్స్పైరీ అయ్యాక పనిచేస్తాయా? మందులు ఏదైనా మనం కొన్ని వస్తువులు వాడుకోవాలంటే, ఈవెన్ ఆహార పదార్థాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదండి. దాని మీద ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అవి ఆహార పదార్థాలు అయితే తింటే మంచిది కాదు, మందులు అంటే అవి వేసుకుంటే కూడా పనిచేయవు. ఇప్పుడు బహుకాలము గడిచిన వృద్ధులైపోయిన జకర్యా ఎలిజబెత్ యొక్క జీవితంలో పరిస్థితి ఏంటని ఆలోచిస్తే, వృద్ధాప్యంలో ఇంకా పిల్లలు కలుగుతారా? ఇంకా వాళ్ళు ఏ పాయింట్కి వచ్చేసి ఉంటారంటే, ఇంకా మా ప్రార్థనలన్నీ చేసిన ప్రార్థనలన్నీ చేసాము, ఇంకా ఎక్స్పెక్టేషన్ కూడా అనవసరం, ఎందుకంటే వృద్ధాప్యంలోకి వచ్చేసాం. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా గర్భం దాలుస్తారా? వృద్ధాప్యంలో ఉన్నాక పిల్లల్ని పెంచడానికి, కనడానికి అసలు శక్తి వస్తుందా అని బహుశా వాళ్ళు అనుకొని ఉంటారు. దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఆ కుమారునికి పేరేం పెట్టాలో కూడా దేవుడే చెప్పేశాడండి. హల్లెలూయా.
ఆలస్యంగా వచ్చింది ప్రార్థనకు జవాబు, కానీ మామూలు ప్యాకేజీలో రాలేదండి. హల్లెలూయా. కొంతమంది మాకు సాక్ష్యం పంపిస్తుంటారు, ఏమనంటే చాలా లేటుగా వచ్చింది అక్క ఉద్యోగం అన్న, చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉండంగా ఒక ఉద్యోగం వచ్చింది, కానీ మా స్నేహితులందరికంటే గొప్ప ఉద్యోగం దేవుడిచ్చాడు. హల్లెలూయా. పెళ్ళి చాలా లేటుగా అయింది, కానీ చాలా మంచి ఏర్పాటు దేవుడిచ్చాడు. హల్లెలూయా. బిడ్డల కొరకు చాలా కాలం నుండి ఎదురు చూసాం, కానీ శ్రేష్టమైన గర్భఫలం దేవుడిచ్చాడు. హల్లెలూయా. మొన్న పోయిన వారంలో ఇంకొకరు వారి సాక్ష్యాన్ని పంపించారు. బిడ్డలు లేరు, బిడ్డలు కలగరని డాక్టర్స్ చెప్పారంట. ఒంగోలు నుంచి ఒక సిస్టర్ తన సాక్ష్యాన్ని పంచుకున్నారు, అది ఆల్రెడీ చెప్పేశాం. ఇది ఇంకొక సహోదరి, పిల్లలు కలగరని డాక్టర్ చెప్పేసిన తర్వాత దేవుడు కవల పిల్లలు మగ పిల్లల్ని ఇచ్చాడంటండి. హల్లెలూయా. 1+1 ఆఫర్ ఇచ్చాడు దేవుడు. మీరు ఒకళ్ళని అడిగారు, నేనైతే ఇద్దరిని ఇచ్చేస్తాను. దేవుడు చేసే కార్యాలు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆలస్యం అయిపోతుందని బాధపడుతున్నావేమో. ఆలస్యం ఎందుకు అవుతుందంటే దేవుడు కొంచెం స్పెషల్ ప్రిపరేషన్ చేసి కొంచెం స్పెషల్స్ అన్నీ నీకు యాడ్ చేసి పంపిస్తున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, హోటల్కి వెళ్ళిన తర్వాత మామూలు ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేస్తే టక్కుని తీసుకొచ్చేస్తారు వెళ్ళి లోపలికి వెళ్ళి. కానీ కొన్నిసార్లు స్పెషల్ డిషెస్, స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే చాలా టైం పడుతుంది వాళ్ళకి సిద్ధపరచడానికి. ఎందుకంటే నువ్వు ఆర్డర్ చేసినవి అంత స్పెషల్గా ఉన్నాయి కాబట్టి మెనూలో. ప్రతిరోజు అందరు తినే వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి, టకటక చేసేస్తారు. ఏదైనా స్పెషల్ ఐటమ్స్ మెన్యూలోంచి ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది దాన్ని సిద్ధపరచడానికి. బహుశా నీ జీవితంలో ఆలస్యం అయిపోతుందని డోంట్ థింక్ దట్ యువర్ ప్రేయర్స్ ఆర్ వేస్టెడ్. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. వేస్ట్ అయిపోతుంది అనుకో, టైం వేస్ట్ అయిపోయిందండి, ప్రార్థన వేస్ట్ అయిపోయిందండి, ఎదురు చూపు వేస్ట్ అయిపోయిందండి, మందిరానికి వెళ్ళి చేసిన భక్తి వేస్ట్ అయిపోయిందండి, ఉపవాసాలు వేస్ట్ అయిపోయాయండి అనుకోవద్దు. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్, బట్ వెయిటింగ్ ఈజ్ డబుల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. వెయిటింగ్ అంటే, వేచి ఉండడం అంటే రెండంతల ఆశీర్వాదమే, కానీ వెయిటింగ్ అంటే వ్యర్థం మాత్రం ఎప్పుడూ కాదు. అది జకర్యా ఎలిజబెత్ల జీవితంలో దేవుడు చాలా చాలా స్పష్టంగా రుజువు చేశాడు. దేవుని దూత చెప్తున్న మాటలు చూడండి. 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. కొడుకునివ్వయ్యా చాలు, ఒక్క బిడ్డనివ్వయ్యా చాలా అని ఎదురు చూస్తుంటే దేవుడు అన్నాడు, మామూలు బిడ్డనివ్వను, ప్రత్యేకమైన బిడ్డని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు చాలా కాలం ఎదురు చూశారు కదా, మీరు చాలా ప్రార్థనలు చేశారు, చాలా నమ్మకంగా పరిచర్యలో కొనసాగారు. మీకు దానికి నేను ఇస్తున్న ప్రతిఫలము అది. మనుషులు ప్రతిఫలం ఇస్తే కొంతవరకు మనల్ని సంతోషపెట్టేలాగా వారి ప్రతిఫలం ఉంటుందేమో, కానీ దేవుడిచ్చే ప్రతిఫలం మాత్రం కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయే శక్తిమంతుడని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాడండి. నోరు తెరుస్తాం అంతే, ప్రభా ఇంత కార్యమా, ఇంత మేలా, ఇంత గొప్ప ఉద్దేశం ఉందా నీకు నా పక్షంగా అని ఆశ్చర్యపోయే విధంగా దేవుడు కార్యాలు జరిగించేవాడు. ఇతను పుట్టబోయే బిడ్డంట ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడండి. మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వాలంటే పెద్ద విషయం ఏం కాదు కదండి. మనుషుల దృష్టిలో చిన్న సహాయం చేస్తే చాలా గొప్పోళ్ళండి అని వెంటనే మనల్ని కొంచెం ఉన్నతంగా చూస్తారేమో, కానీ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా నిలబడ్డం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అందరు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా నిలబడలేరు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడని చెప్పాలంటే అది సామాన్యమైన విషయం కాదు, దేవుని దగ్గర సర్టిఫికేట్ పొందాలంటే. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని దూత అంటుంది, జకర్యా నీకు పుట్టబోయే కుమారుడు ఎలాంటి వాడు అవుతాడంటే దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు, ప్రత్యేకంగా ఉంటాడు, అందరిలాగా ఉండడు. నీ ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతుందంటే అందరికి వచ్చినలాంటి ఆశీర్వాదం నీకు రావట్లేదు, అందరికన్నా ప్రత్యేకమైన ఆశీర్వాదం నీకు రాబోతుంది. హల్లెలూయా. అందరూ ద్రాక్ష రసాన్ని, మద్యాన్ని, వీటన్నిటిని ముడతారేమో, కానీ నీ బిడ్డ మాత్రం చాలా ప్రత్యేకమైన బిడ్డగా ఉండబోతున్నాడు. అతడు ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక. తర్వాత 3వదిగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఈ మాట, దిస్ వర్డ్ ట్రూలీ అమేజెస్ మీ. ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే
లోకంలో పుట్టిన తర్వాత అందరం పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అని దావీదు భక్తుడు అన్నట్లు పుట్టడంతోనే మనకి ఏ వద్దో అదే చేయాలనే ఆలోచన, అదే చేయాలనే మనసు. పిల్లలు చూడండి, అక్కడికి వెళ్ళొద్దురా అంటే అక్కడికే వెళ్తాడు, అది చేయొద్దురా అంటే అదే చేస్తాడు. పాపం అనేది మన స్వభావం, మన నైజంలో వచ్చేసింది. రక్షణ పొందిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని పరిశుద్ధాత్మను ఒక గిఫ్ట్గా మనం పొందుకుంటాం. కానీ గర్భంలో నుండే పరిశుద్ధాత్మతో నిండుకొని పుట్టిన ఒక శ్రేష్టమైన కుమారుడు ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను, జకరియా, ఎలిజబెత్కు దేవుడిస్తున్న ఈ బహుమానము గర్భంలో ఉన్నప్పటి నుండే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఒకసారి ఊహించుకోండి, దేవుడి కుమారుడిని ఎంత ప్రత్యేకంగా సిద్ధపరిచి ఈ లోకంలోకి పంపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. ఆ తర్వాత 4వ మాట, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పు. నా చేతిలో ఒక బలమైన సాధనంగా నీ కుమారుడు వాడబడతాడు అని దేవుడు జకర్యాతో చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, 17వ వచనంలో మధ్య భాగం నుండి చదువుతున్నాను. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఇది ఎలా ఉందంటే, ఒక్క కొడుకుని అడిగానయ్యా, ఇంత ప్యాకేజ్ ఎందుకయ్యా నాకు అన్నట్టుగా ఉందండి. ఒక కొడుకునిచ్చి, ఒక్క బిడ్డనిచ్చి మా సంతోషం పరిపూర్ణం చేయి ప్రభువా అని అదొక్కటే కోరుకున్నాం. కానీ ఇంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తామని మేమైతే అనుకోలేదయ్యా అన్నట్లుగా జకర్యాతో దేవుని దూత ఒక మాట తర్వాత ఇంకొక మాట చెప్తూ ఉండగా, అతడు పుట్టినందున, ఇంకొక మాట అండి, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. హల్లెలూయా. నీకు సంతోషం కలుగజేస్తాడు ఆ కుమారుడు, మహానందం నీకు కలుగజేస్తాడు. కానీ నీ కుమారుడు పుట్టుట వలన అనేకులు సంతోషిస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అండి, ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్. యోహాను అని జకరియా, ఎలిజబెత్లకు దేవుడిస్తున్న కుమారుడు ఒక పరిపూర్ణమైన శ్రేష్టమైన బహుమానంగా వారికి దేవుని ద్వారా అందించబడ్డాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ జీవితంలో ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ చాలా అవమానాలు పడుతున్నావేమో. అందరూ వచ్చి అంటున్నారేమో, లోకస్తులందరికీ బాగా జరిగిపోతున్నాయండి, మీకేంటి ఏమీ జరగట్లేదు, మీరు ఇన్ని ప్రార్థనలు చేస్తారు కదా, మీరు ఇంత భక్తిగా ఉంటారు కదా, మరి మీ పిల్లలకి ఎందుకండి జరగట్లేదు, నీ జీవితంలో ఎందుకండి ఏం జరగట్లేదని బహుశా ప్రశ్నిస్తున్నారేమో, బహుశా వెనకాల అవమానకరంగా మాట్లాడుకుంటున్నారేమో, నీ ఎదుట వచ్చి హేళన చేస్తున్నారేమో. కొంతమంది సెటైర్లు వేస్తూ ఉంటారండి, కొంతమంది సెటైర్లు వేస్తూ ఉంటారు, అంటే హాస్యాస్పదంగా జోకులు వేస్తూ ఉంటారా, వీళ్ళ బ్రతికింతే అన్నట్లు ఒకవేళ మాట్లాడుతున్నారేమో. కానీ వాళ్ళందరికీ దేవుడు సమాధానం ఇచ్చే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. మనుషులు నీ మీద మాట్లాడుతున్న హేళనకరమైన మాటలకు నోరు తెరిచి నువ్వు సమాధానం ఇవ్వాలని ప్రయత్నం చేయకు. ఎందుకంటే మాటకి మాట సమాధానం ఇచ్చిన అది ఒక లెవెల్ వరకే ఉంటుంది. కానీ దేవునికి అప్పగించు, ఆయన చేతలతో సమాధానం చెప్తాడు. హల్లెలూయా. జాన్ వెస్లీ గారు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు, మనుషులు అయితే మాటలతో సమాధానం చెప్తారంట, దేవుడైతే చేతలతో సమాధానము చెప్తాడు. హల్లెలూయా. హీ విల్ డూ సంథింగ్ అండ్ ప్రూవ్. ఆయన కార్యం చేసి చూపిస్తాడు నీ పక్షంగా ఆయన ఉన్నాడని, నీ కన్నీరు వ్యర్థం అవ్వలేదని కార్యం చేసి చూపిస్తాడు, నీ ఎదురుచూపు వేస్ట్ అవ్వలేదని దేవుడు కార్యం చేసి చూపిస్తాడు, నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉందని దేవుడు గొప్ప మేలునిచ్చి నీ జీవితంలో చూపిస్తాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత నాకు తెలిసి ఎలిజబెత్ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అమ్మో ఇంక ఈ జన్మ ధన్యం అయిపోయింది, ఇంక ఈ బిడ్డను ఎలా మోస్తాను, ఈ బిడ్డను ఎలా కంటానంటే, దేవుడు అద్భుత కార్యం చేస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదం ఆలస్యంగా వచ్చిన ఆ ఆశీర్వాదాన్ని మోయడానికి, ఆ ఆశీర్వాదాన్ని డెలివర్ చేయడానికి, ఆ ఆశీర్వాదాన్ని పెంచడానికి శక్తి కూడా దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు శక్తి లేదండి, నేను ఎలా చూసుకోను. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు చాలా సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత పెళ్ళైన 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి దేవుడు వారికి పిల్లల్ని ఇస్తే, పిల్లల్ని ఇచ్చారన్నది ఆనందమే కానీ ఎలా పెంచను ప్రభువా, వారిని ఎలా చూసుకోవాలి, నాకే శక్తి లేదే, నాకే ఆరోగ్యం లేదంటే, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా కావాల్సిన కృప ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. కారు కొన్నప్పుడు కారుకి డ్రైవర్ని ఎవరు ఇస్తారండి?
కార్ని కొనుక్కుంటే ఇంకా దానిలో డీజిలు, మళ్ళీ దానిలో స్పెషల్ ఏమైనా అన్నీ వేయించుకోవాలంటే అన్నీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. కానీ దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటే ఆశీర్వాదాన్ని కాపాడుకోవడానికి, ఆశీర్వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నీకు కావలసిన కృప కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహానును కనడానికి, మోయడానికి శక్తి ఇచ్చాడు. ఎలిజబెత్కు కనడానికి శక్తి ఇచ్చాడు, పెంచడానికి కూడా దేవుడే శక్తి ఇచ్చాడు. ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుండి పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనిన వాడు అనే మాట ఉంది. కాబట్టి మరియని ఎలిజబెత్ కలుసుకోగానే, మరియ వందనవచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు గంతులు వేశాడంట. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహానికి యేసుప్రభు ఆయనకి దగ్గరగా వచ్చాడని తెలియగానే ఈయన లోపల ఆనందించేస్తున్నాడు. హల్లెలూయా. మా పెద్ద పాప ధన్య ట్రైఫోజా నా గర్భంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళ తండ్రి అంటే ఎంత ప్రేమో, జాన్ వెస్లీ గారు అంటే చాలా ఇష్టం. ఒకసారి మరి యూకేకి వెళ్ళారు, ఇంగ్లాండ్ దేశానికి సువార్త నిమిత్తం వెళ్తే చాలా రోజుల నుంచి వాళ్ళ డాడీ స్వరం వినట్లేదేమో, నా గర్భంలోనే ఉంది. ఆ రోజు 1 గంటకు బైబిల్ వండర్స్ టీవీ కార్యక్రమం వస్తే వాక్యం విందామని టీవీ ఆన్ చేస్తే దైవజని స్వరం వినడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా లోపల మామూలుగా లేదు కదలిక. నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా మౌనంగా ఉన్న బిడ్డ తండ్రి స్వరం వినగానే లోపల ఎంత కదలికో. మందిరానికి రాగానే కూడా స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు దైవజనుడు మైక్ తీసుకొని వర్తమానం ప్రారంభించగానే ఎంత కదిలేదో నాకు అర్థమయ్యేది. అమ్మో, లోపల ఉన్న బిడ్డకు కూడా అంత కనెక్షన్ ఉంటుందేమో. ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని నా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలోనే ఉన్నాడు. కానీ మరియ యొక్క వందనవచనం వినగానే మరియ గర్భంలో యేసుప్రభు ఉన్నాడు, ఎలిజబెత్ గర్భంలో యోహాను ఉన్నాడు. మరియ వందనవచనం వినగానే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో ఏం చేస్తున్నాడంట? గంతులు వేస్తున్నాడంట. బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసిన పరిచర్య కూడా సామాన్యమైన పరిచర్య కాదు. దేవుని వైపునకు అనేకుల యొక్క హృదయాలను తిప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఒక మాటలు చెప్పాలంటే మార్గాన్ని సరళము చేశాడు. హీ ప్రిపేర్డ్ ద వే. గొప్ప పరిచర్య యోహాను చేస్తే ఆ యోహానును దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే లేటుగా ఇచ్చాడు. అంటే మనుషుల దృష్టిలో లేట్, అది మానవ దృష్టిలో లేటు. కానీ దేవుని టైమింగ్ ఏంటంటే యేసు ప్రభు పుట్టక ముందు యోహాను పుట్టాలి. యేసుప్రభుకి యోహానికి వయసులో కొన్ని నెలలే తేడా. మరి యేసుప్రభు లోకరక్షకుడు ఈ లోకానికి రావాలంటే దానికి దేవునికి ఒక టైమింగ్ ఉంటుంది కదా. ఆ టైమింగ్కు సరిపోయినట్లుగా ఎలిజబెత్ను దేవుడు వెయిట్ చేయించాడు అనమాట. అర్థమవుతుందండి? చాలాసార్లు మనం అనుకుంటాం, నా దృష్టిలో లేట్ అయిపోయింది, మా బంధువుల దృష్టిలో లేట్ అయిపోయింది, మా అమ్మా నాన్నల దృష్టిలో లేట్ అయిపోయిందని మన ఆలోచనను బట్టి, మన పరిస్థితులను బట్టి ఆలోచించుకుంటాం. కానీ దేవుడు ఆకాశం నుండి ఆయనకు పెద్ద ప్రణాళిక ఉంటుందండి. హీ హ్యాస్ అ బిగ్ పిక్చర్. కొన్నిసార్లు మనం చాలా తక్కువగా ఇప్పటి వరకే మనం ఆలోచన చేసుకుంటామేమో, మన తోటి వారితో పోల్చుకొని ఆలోచించుకుంటామేమో. కానీ దేవుని ప్రణాళికలు, దేవుని ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. హిస్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆయన యొక్క సమయము చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆయన సమయానికి ముందు కార్యాలు చేయడు, సమయానికి తర్వాత కూడా చేయడు. సరైన సమయంలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఏనా ప్రార్థన మనవులతో వచ్చారా, ఊరికే వచ్చారా? ఎవరైనా టైంపాస్ కోసం అలా చూసి వెళ్ళిపోదామండి అని ఎవరైనా వచ్చారండి? ఎవరు అట్లా రాలేదని నేను అనుకుంటున్నాను. మనందరం ఒక ఉద్దేశంతోనే వచ్చాం. ఏదో ప్రార్థన దేవుని సన్నిధిలో చేసుకోవాలని వచ్చాం, దేవుని సన్నిధిలో సమయం గడపాలని వచ్చాం. చేసిన ప్రార్థన ఇప్పటి వరకు దేవుడు విన్నాడు. నువ్వు చేయబోతున్న ప్రార్థన గురించి కూడా దేవుడు ముందే చెప్తున్నాడు. నీ ప్రార్థన నాకు వినబడినది. ఆనాడు జకర్యాతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన వినబడుతుంది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, లెక్చరర్ రాగానే గుసగుసలు ఆడేసుకుంటారు కొన్నిసార్లు స్టూడెంట్స్. చెవులో లెక్చరర్ గురించి జోకులు వేసుకుంటూ ఉంటారు కొంత. వాళ్ళకి వినబడదులే అన్నట్టు. వాళ్ళకి వినబడేటట్టు ఏదైనా మాట్లాడాలంటే అమ్మో, మాటలు చాలా జాగ్రత్తగా రావాలా, చాలా ప్రాపర్గా మాట్లాడాలని భయంతో మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడిందంటే ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి?
జాగ్రత్తగా చేయాలి, ఉద్దేశపూర్వకంగా చేయాలి, భయభక్తులతో చేయాలి. ఏం కావాలో అది దేవుని సన్నిధిలో ఒక సిద్ధపాటుతో మనం ప్రార్థన చేయగలిగితే, ఉపవాస ప్రార్థన కూడా ఊరికే రాకూడదండి, సిద్ధపాటుతో రావాలి. సిద్ధపాటుతో అంటే మంచి వస్త్రాలు వేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి, నేను బయట సిద్ధపాటు గురించి మాట్లాడడం లేదు కానీ ఆత్మలో సిద్ధపాటు గురించి ఏం అడగాలి ప్రభా, ఏం ప్రార్థన చేయాలి, ఏమీ నీ నుండి పొందుకోవాలి. కొంతమంది సహోదరులు నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, ఉపవాస ప్రార్థన కంటే ముందు ఆయా ప్రాంతాల నుండి, మరి విజయవాడ, అలాగే హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు, తర్వాత కృష్ణా జిల్లా, చాలా ప్రాంతాల నుండి చాలామంది మన ఫాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దుబాయ్, సౌదీ అరేబియా, గల్ఫ్ నుండి కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, ఏమనంటే ఉపవాస ప్రార్థన లింక్ పంపించి కానీ మెసేజ్ పెడతారు, ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడో అని నేను ఎదురు చూస్తున్నానండి. ఎదురుచూపు ఉందా? ఏం మాట్లాడతావయ్యా ఈ శుక్రవారం, ఏమీ మాట్లాడదు, ఏమని నువ్వు నన్ను ఏ విధంగా దర్శిస్తావు ప్రభా, నాతో ఏం మాట్లాడతావు అనే ఆశ మనం కలిగి ఉన్నప్పుడు మన ఆశను దేవుడు నిశ్చయంగా తీరుస్తాడు. నీ ప్రార్థన వినబడినది.